ఊహించుకోండి, ఒక గోడ, కానీ ఇటుకలతో కట్టింది కాదు, సిమెంట్తో కట్టింది అసలే కాదు. ఇది జీవించే గోడ. 8,000 కిలోమీటర్ల పొడవు. సెనగల్ దేశ పశ్చిమ తీరం నుండి జిబూటి దేశ తూర్పు తీరం వరకు విస్తరించి ఉంది. ఆఫ్రికా మధ్యలో గుండెల మీద పరిగెడుతున్న ఒక పచ్చని గీత. దీని పేరే గ్రేట్ గ్రీన్ వాల్. ప్రపంచంలోనే అతిపెద్ద పర్యావరణ ప్రాజెక్ట్. చైనా గ్రేట్ వాల్ కంటే 3 రెట్లు పెద్దది. కానీ ఇది శత్రువుల నుండి కాదు. శత్రువు ఎవరో తెలుసా? సహారా ఎడారి. ప్రతి ఏడాది సహారా 48 కిలోమీటర్ల చొప్పున దక్షిణం వైపు కదులుతోంది. పచ్చని భూమిని మింగేస్తోంది. పంటలను నాశనం చేస్తోంది. కోట్ల మందిని ఇల్లు లేకుండా చేస్తోంది. దీన్ని ఆపడానికి 2007లో ఆఫ్రికన్ యూనియన్ ఒక గేమ్ చేంజింగ్ నిర్ణయం తీసుకుంది. మనం ఎడారితో గోడ కట్టి పోరాడదామని. అలా పుట్టిందే గ్రేట్ గ్రీన్ వాల్ ఇనిషియేటివ్. ఇప్పుడు చాలామంది అనుకుంటారు ఇది కేవలం చెట్లు నాటే ప్రాజెక్ట్ అని. కానీ ఇది మనుషుల జీవితాలను మార్చే ప్రాజెక్ట్. ఇది ఆఫ్రికా యొక్క సాహెల్ మరియు హార్న్ ఆఫ్ ఆఫ్రికా అనే 11 దేశాల గుండా వెళ్తోంది. బుర్కినా ఫాసో, జిబూటి, ఎరిత్రియా, ఇథియోపియా, మాలి, మారిటేనియా, నైగర్, నైజీరియా, సెనగల్, సూడాన్, ఇంకా 7 దేశాలు దీనితో అనుబంధంగా ఉన్నాయి. మొత్తం 135 మిలియన్ మంది ప్రజలు ఈ ప్రాంతంలో నివసిస్తున్నారు. ఇక్కడ క్లైమేట్ చేంజ్ ప్రభావం ప్రపంచ సగటు కంటే 1.5 రెట్లు ఎక్కువ. ఇక్కడ కరువు ప్రతి 10 ఏళ్లకు ఒకసారి రావాల్సింది. ఇప్పుడు ప్రతి 2 ఏళ్లకు ఒకసారి వస్తోంది. ఆహారం లేదు, నీరు లేదు, ఉద్యోగం లేదు. అందుకే యువకులు ప్రాణాలకు తెగించి యూరోప్కి వలస వెళ్తున్నారు. మరి ఈ గోడ ఏం చేస్తుంది? మొదట్లో ఆలోచన సింపుల్గా ఉంది. 15 కిలోమీటర్ల వెడల్పు, 7,775 కిలోమీటర్ల పొడవు చెట్ల గోడ ఇది. కానీ 2010 తర్వాత కాన్సెప్ట్ మారింది. ఇది కేవలం గోడ కాదు, ఇది పచ్చని మొజాయిక్. అంటే చెట్లు, పొలాలు, నీటి చెరువులు, గ్రామాలు అన్నీ కలిపి. ఎందుకంటే చెట్టు నాటితేనే సరిపోదు. దానివల్ల రైతుకు ఆదాయం రావాలి, ఆడవాళ్లకు పని రావాలి, జంతువులకు ఆవాసం రావాలి. అప్పుడే ఆ చెట్టు బ్రతుకుతుంది. ఇప్పుడు లెక్కల్లోకి వద్దాం. 2030 కల్లా ఈ ప్రాజెక్టు లక్ష్యం ఏంటంటే, మొదటిది 100 మిలియన్ హెక్టార్ల పాడైన భూమిని తిరిగి సారవంతంగా మార్చడం. ఇది యూకే దేశం కంటే పెద్దది. రెండవది 250 మిలియన్ టన్నుల కార్బన్ను గాలిలో నుండి పీల్చడం. ఇది 5 కోట్ల కార్లు ఒక ఏడాది రోడ్డు మీదకు రాకపోతే వచ్చే బెనిఫిట్తో సమానం. మూడవది 10 మిలియన్ ఉద్యోగాలు సృష్టించడం. నాలుగవది 20 మిలియన్ మందికి ఆహార భద్రత ఇవ్వడం. దీనికోసం ఇప్పటికే 17.8 బిలియన్ యూరోలు అంటే దాదాపు $19 బిలియన్ కమిట్ అయ్యాయి. 2021లో వన్ ప్లానెట్ సమ్మిట్లో ఫ్రాన్స్, వరల్డ్ బ్యాంక్, ఆఫ్రికన్ డెవలప్మెంట్ బ్యాంక్ కలిసి ఇంకో $14 బిలియన్ ప్రకటించాయి. ఇప్పుడు ఏ దేశంలో ఎంత జరిగింది చూద్దాం. సెనగల్ ఈ ప్రాజెక్టుకి గుండె లాంటిది. అక్కడ ఇప్పటికే 1.2 కోట్ల చెట్లు నాటారు. 25,000 హెక్టార్లు పచ్చగా మారింది. ఫలితం ఏంటంటే 40% గ్రామాల్లో ఆహారం కొరత తగ్గింది. 1.6 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి. నైజర్లో అద్భుతం జరిగింది. అక్కడ ప్రభుత్వం రైతులకు ఈ చెట్టు నీదే అని హక్కు ఇచ్చింది. దాంతో రైతులు స్వయంగా 25 కోట్ల చెట్లను కాపాడుకున్నారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మ్డ్ మేనేజ్డ్ నేచురల్ రీజనరేషన్. ఫలితంగా 5 మిలియన్ హెక్టార్లు తిరిగి వచ్చింది. పంట దిగుబడి 2 రెట్లు పెరిగింది. ఇథియోపియా 2019 నుండి 2022 మధ్య 20 బిలియన్ మొక్కలు నాటింది. గ్రీన్ లెగసీ అనే పేరుతో. ప్రధాని స్వయంగా రోజుకు 1 కోటి మొక్కలు నాటే రికార్డు కూడా చేశారు. బుర్కినా ఫాసోలో జయ అనే పాత పద్ధతి వాడారు. గుంతలు తవ్వి వర్షపు నీరు నిల్వ చేశారు. దాంతో ఎడారి భూమి కూడా పంట ఇవ్వడం మొదలుపెట్టింది. నైజీరియాలో ఫార్మర్ మరియు క్యాటల్ గ్రాజర్స్ మధ్య గొడవలు 30% తగ్గాయి. ఎందుకంటే గడ్డి పెరిగింది. మరి ఇది ఎడారిని ఎలా ఆపుతుందంటే సైన్స్ చాలా సింపుల్. మొదట గాలి వేగాన్ని తగ్గిస్తుంది. 15 కిలోమీటర్ల చెట్ల పట్టి గాలి వేగాన్ని 60% తగ్గిస్తుంది. దుమ్ము తుఫానులు రావు. రెండవది నీరు. ఒక పెద్ద చెట్టు ఏడాదికి 10,000 లీటర్ల వర్షపు నీటిని
నేలలోకి పంపుతుంది. గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరుగుతుంది. బావుల్లో నీరు వస్తుంది. మూడవది భూమి. చెట్ల ఆకులు రాలిపడి కుళ్ళి సహజ ఎరువు అవుతుంది. భూమి సారవంతం అవుతుంది. నాలుగవది వర్షం. ఎక్కువ చెట్లు ఉంటే ఎక్కువ ఆవిరి. ఎక్కువ ఆవిరి అంటే ఎక్కువ వర్షం. ఇది ఒక పాజిటివ్ సైకిల్. ఇప్పుడు అతి ముఖ్యమైన పాయింట్, జంతుజాలం. 20 ఏళ్లుగా సాహెల్ నుండి ఏనుగులు, సింహాలు, జిరాఫీలు మాయమయ్యాయి. ఎందుకంటే తినడానికి గడ్డి లేదు, తాగడానికి నీరు లేదు. ఈ ప్రాజెక్టు వల్ల సెనగల్లో 10 కొత్త వైల్డ్ లైఫ్ కారిడార్స్ ఏర్పడ్డాయి. చెట్లు పెరగడంతో పక్షులు తిరిగి వచ్చాయి. తేనెటీగలు వచ్చాయి. తేనె ఉత్పత్తి మొదలైంది. ఒక చెట్టు 50 రకాల జీవులకు ఇల్లు అవుతుంది. ఇది బయోడైవర్సిటీ రైవల్. ఆర్థిక అభివృద్ధిలో దీని పాత్ర చాలా పెద్దది. 2030 కల్లా 10 మిలియన్ ఉద్యోగాలు కల్పించాల్సి ఉంటుంది. ఏ రకమైన ఉద్యోగాలంటే నర్సరీలో మొక్కలు పెంచడం, గమ్ అరబిక్ సేకరించడం, షియా బటర్ తీయడం, హనీ బిజినెస్, ఎకో టూరిజం. సెనగల్లో ఆడవాళ్ళు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఇప్పుడు షియా బటర్ని యూరోప్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నాయి. 1 కిలో $15 వస్తుంది. ఇది వారికి ఆర్థిక స్వాతంత్రం. పైగా మైగ్రేషన్ తగ్గుతుంది. యుఎన్ చెప్పిన ప్రకారం సాహెల్ నుండి 85% వలసలు ఆర్థిక కారణాల వల్లే. ఇక్కడే పని దొరికితే ఎవరు ప్రాణాలకు తెగించి సముద్రం దాటుతారు చెప్పండి. గ్లోబల్ వార్మింగ్పై దీని ఎఫెక్ట్ డైరెక్ట్గా ఉంది. 250 మిలియన్ టన్నుల కార్బన్ క్యాప్చర్ అంటే ప్రపంచ కార్బన్ బడ్జెట్లో 5%. పైగా చెట్లు లోకల్ టెంపరేచర్ని 2 నుంచి 3 డిగ్రీలు తగ్గిస్తాయి. ఆక్సిజన్ విషయానికి వస్తే 100 మిలియన్ హెక్టార్ల అడవిని ఏడాదికి 1.1 బిలియన్ టన్నుల ఆక్సిజన్ ఇస్తుంది. ఇది 80 కోట్ల మందికి ఒక ఏడాది పాటు సరిపోతుంది. ప్రపంచానికి ఇది ఒక మోడల్ అయ్యింది. చైనా 40 ఏళ్లుగా ఇలాంటిదే చేస్తోంది. 70% కంప్లీట్ అయింది. ఇండియాలో కూడా రాజస్థాన్ నుండి బెంగాల్ వరకు గ్రీన్ వాల్ గురించి ఆలోచిస్తున్నారు. యుఎన్ దీన్ని యుఎన్ డికేడ్ ఆన్ ఎకోసిస్టమ్ రిస్టోరేషన్ 2021-30కి ఫ్లాగ్షిప్ ప్రాజెక్టుగా ప్రకటించింది. కానీ ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. మొదటిది డబ్బు. 19 బిలియన్ డబ్బులు కావాలి. కానీ ఇప్పటికే 2.5 బిలియన్ మాత్రమే ఖర్చయింది. రెండవది సెక్యూరిటీ. మాలి, చాద్, సూడాన్లో ఉగ్రవాదం వల్ల పని స్లోగా జరుగుతోంది. మూడవది కోఆర్డినేషన్. 11 దేశాలు కలిసి పని చేయాల్సి ఉంటుంది. చివరిగా ఒక మాట, 2000 ఇది ఒక కళ. 2020 నాటికి 20 మిలియన్ హెక్టార్లు రీస్టోర్ అయ్యాయి. అంటే టార్గెట్లో 20%. 3.5 లక్షల ఉద్యోగాలు వచ్చాయి. సెనగల్లో ఒకప్పుడు ఇసుక దిబ్బలు ఉన్న చోట ఇప్పుడు మామిడి తోటలు ఉన్నాయి. నైగర్లో ఒకప్పుడు ఆకలి చావులు ఉన్న చోట ఇప్పుడు పిల్లలు బడికి వెళ్తున్నారు. కాబట్టి గ్రేట్ గ్రీన్ వాల్ అంటే కేవలం చెట్లు కాదు, ఇది ఆశ. ఇది ప్రపంచానికి ఒక సందేశం. మనం ప్రకృతిని నాశనం చేస్తే ప్రకృతి మనల్ని నాశనం చేస్తుంది. కానీ మనం ప్రకృతితో కలిసి పనిచేస్తే ప్రకృతి మనల్ని బతికిస్తుంది. ఇది ఆఫ్రికా కథ మాత్రమే కాదు, ఇది మన భూమి కథ, మన పిల్లల భవిష్యత్తు కథ. మీకు ఈ వీడియో ఉపయోగపడితే షేర్ చేయండి.